అటువంటి పరిస్థితుల్లో హిందూగా బతకాలంటే డబ్బులు కట్టాలి, హిందూగా ఉండలేడు. మనం ఇవాళ రేపు 2%, 3% రిజర్వేషన్, 100% రిజర్వేషన్లు ముస్లింలకే. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏం కొనుక్కోవాలన్నా, బట్టలు కొనుక్కోవాలన్నా, లేకపోతే కూరలు కొనుక్కోవాలన్నా ముస్లింలకి తక్కువ ధర, హిందువులకి విపరీతమైన ధర. మోటార్ సైకిల్ కొనుక్కోవాలి, ఉదాహరణకి మీరు మోటార్ సైకిల్, ఆ రోజుల్లో గుర్రాలు, మోటార్ సైకిల్ కొనుక్కోవాలి, ఇవాళ నీకేమో 30,000 రూపాయలు, నీకేమో వానికి 2,000 రూపాయలకే దొరుకుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి పరిస్థితుల్లో ఎవడైనా హిందువుగా ఉంటూ ఈ కష్టాలు అనుభవిస్తాడా, లేకపోతే వాడు ముస్లింగా మారి ఆ తర్వాత ఆ సుఖాలు అనుభవించి ప్రస్తుతానికి వాడు ప్రాణం గడుపుకుంటాడా? ఇవాళ మనం భారతదేశంలో చూస్తున్నటువంటి ముస్లింలు అందరి వాళ్ళ యొక్క ముత్తాతలు ఆ రోజుల్లో మతం మారారు. మీ తాత మా తాత మారలే, అంతే. వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ తాతలు మారినరు, మన తాతలు మారలేదు. వాళ్ళు అట్లాగా ఈ విషయం నేనుగా చెప్తోంది. గులాం నబీ ఆజాద్ అని మీకు తెలుసుగా, గులాం నబీ ఆజాద్ పెద్ద ఆయన మాజీ ముఖ్యమంత్రి, కాశ్మీర్ నాయకుడు, కాంగ్రెస్ పెద్ద నేత. ఆయన చెప్పిన వాక్యం అది. మా పూర్వీకులు కూడా ముస్లింలే, హిందువులే. మా పూర్వీకులు మేమంతా కూడా హిందువుల యొక్క వారసత్వమే. ఒకప్పుడు ఏదో మా తాతలు మతం మారారు, కత్తిపెట్టి మతం మార్చి మారుతావా సస్తావా అంటే ఏమంటారంటే ఇప్పుడు మతం మారక తప్పదు కదా. కొంతమంది ప్రాణాలు వదిలేసారు, మతం మారలేదు. గురు గోవింద్ సింగ్ వాళ్ళ నాయన గురు తేజ్ బహదూర్, ఆయనతో పాటు ఇంకొక 2 శిష్యులు, బాయ్ సతీదాస్, బాయ్ మతిదాస్, వాళ్ళ ముగ్గురిని విచిత్రంగా చంపారు ఎర్రకోట ఎదురుగా, ఎందుకంటే మతం మారటం లేదని. ఒక ఆయననేమో పరుపులలో చుట్టేసి కట్టేసి పరుపులకి నూనెలు పోసి దాన్ని తగలబెడితే పరుపుల్లో కాలిపోయాడు. ఇంకొక ఆయనేమో పెద్ద గంగాళంలో నూనెలో వేయించినారు ఆయననైతే. గురు తేజ్ బహదూర్ని తల కొట్టేశారు. అయినా వాళ్ళు మతం మారలే. అంటే హిందువులకి ఇన్ని కష్టాలు అనుభవించినా ఇవాళ హిందువులు ఇంత శాతం ఉన్నామంటే మన పూర్వీకులు ఎంత కష్టాలు అనుభవించారు. అటువంటి పరిస్థితుల్లో ఈ శివాజీ పుట్టాడు. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చుట్టుపక్కల అసలు హిందూ రాజ్యం అనేది లేదు. గత 500-600 సంవత్సరాలుగా హిందూ రాజ్యాలన్నీ కుప్ప కూలిపోయినాయి. తర్వాత ఎవరైతే రాజులు హిందువులను రక్షించాలని, రక్షణ అంతా రాజరికంలో ఉంది, ఆ రాజులు రక్షించాలి, కానీ వాళ్ళ యొక్క ఆస్తులు, సంపదలు, వైభవాలు వాటిని పరిరక్షించుకోవడానికి అని చెప్పేసి వాళ్ళ ఇళ్లలో ఉన్న అమ్మాయిలని, వాళ్ళ కూతుళ్ళని, చెల్లెళ్ళని ముస్లిం రాజులకు ఇచ్చి పెళ్లి చేశారు. అక్బర్కి అట్లా ఎంతోమంది హిందూ రాజుల కుటుంబాల నుంచి అమ్మాయిలు వివాహం చేసుకున్నారు. అట్లాగా వీళ్ళు ఆ రాజపుత్ర వంశాలు అట్లాగా వాళ్ళ యొక్క ధనాన్ని వాటిని అది కూడా చేయని వాడు ఒక ఆయన ఉన్నాడు, రాణా ప్రతాప్. ఆయన అడవులు పట్టిపోయాడు. ఆయనైతే తినడానికి తిండి లేదు. అట్లా యుద్ధాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రాణా ప్రతాప్ కంటే కూడా రాణా ప్రతాప్ అక్బర్తో యుద్ధం చేస్తూ ఆఖరికి మళ్ళీ చాలా కోటలు గెలుచుకున్నాడు.